ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో కావచ్చు, ఇంకా తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఫిబ్రవరి నెలలో నిర్వహించే విశేష ఉత్సవాలకు సంబంధించి, అలాగే ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి రోజుకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 29వ తేదీ బుధవారం రోజున 62,710 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 15,635 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,14,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 3 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఫిబ్రవరి నెలలో నిర్వహించే విశేష ఉత్సవాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఫిబ్రవరిలో శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 1, 8, 15, 22వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతా రామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు 20 రూపాయలు చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5:30 స్వామి అమ్మవారిని తిరుచిపై ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపు అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయంలో ఊంజల్ సేవ నిర్వహిస్తారు. అలాగే ఫిబ్రవరి 10న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 స్వామి అమ్మవారిని తిరుచిపై ఆలయ 4 మాడ వీధుల గుండా శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. సాయంత్రం 6:30 ఊంజల్ సేవ నిర్వహిస్తారు. 500 రూపాయలు చెల్లించి గృహస్థులు 2 పాల్గొనవచ్చు. అలాగే ఫిబ్రవరి 13న పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారికి కూపు చంద్రపేట ఉత్సవం వైభవంగా జరగనుంది. అలాగే ఫిబ్రవరి 28న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం జరగనుంది. 500 రూపాయలు చెల్లించి గృహస్థులు 2 ఉండి పాల్గొనవచ్చు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహన సేవ జరగనుంది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. ఇవండి ఫిబ్రవరి నెలలో తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఇకపోతే తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో నిర్వహించే విశేష ఉత్సవాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. తిరుమలలో ఫిబ్రవరి నెలలో కార్యక్రమాలు. ఫిబ్రవరి 2వ తేదీ వసంత పంచమి, ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి, అలాగే ఫిబ్రవరి 5వ తేదీ భీష్మాష్టమి, ఇంకా ఫిబ్రవరి 6వ తేదీ మధ్య నవమి, అలాగే ఫిబ్రవరి 8వ తేదీ భీష్మ ఏకాదశి, ఇంకా ఫిబ్రవరి 12వ తేదీ శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి మాఘ పూర్ణిమ, అలాగే ఫిబ్రవరి 24వ తేదీ సర్వ ఏకాదశి, ఇంకా ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి. ఇవండి ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలకు సంబంధించి
ఇకపోతే ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా ఒకే రోజు 7 వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ రథసప్తమి ఒక్క రోజు 7 వాహనాలపై స్వామివారు తిరుమాడ వీధులలో విహరిస్తారు కాబట్టి ఈ రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు. రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 4వ తేదీ స్వామివారి వాహన సేవల వివరాలు. ఉదయం 5:30 నుండి 8:30 వరకు సూర్యోదయం, ఉదయం 6:45 సూర్యప్రభ వాహనం, అలాగే ఉదయం 9 నుండి 10 వరకు చినశేష వాహనం, ఇంకా ఉదయం 11 నుండి 12 వరకు గరుడ వాహన సేవ, అలాగే మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు హనుమంత వాహనం, ఇంకా మధ్యాహ్నం 2 నుండి 3 వరకు చక్రస్నానం, అలాగే సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనం, ఇంకా సాయంత్రం 6 నుండి 7 వరకు సర్వభూపాల వాహనం, అలాగే రాత్రి 8 నుండి 9 వరకు చంద్రప్రభ వాహనం. రథసప్తమి సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు. ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా ప్రివిలేజ్డ్ దర్శనాలను, ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేశారండి. అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ వంటి ఆర్జిత సేవలను, అలాగే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనాలు కావచ్చు, బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, ఇంకా ఎన్ఆర్ఐస్, ఎయిర్ ఫోర్సెస్ వారికి ఆఫ్లైన్ లో ఇచ్చే 300 రూపీస్ దర్శనాలు కావచ్చు, ఇంకా విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, ఇలా ఈ ప్రివిలేజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా టీటీడీ వారు క్యాన్సిల్ చేశారు. అలాగే రథసప్తమి కారణంగా ఫిబ్రవరి 3, 4, 5 ఈ 3 తేదీలకి సంబంధించి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్స్ ను కావచ్చు టీటీడీ వారు క్యాన్సిల్ చేశారండి. ఎవరైతే ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ను క్యాన్సిల్ చేశారు కాబట్టి మీరు ఎటువంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి రోజున స్వామివారికి నిర్వహించే సర్వ భూపాల వాహన ట్రయల్ రన్ ని ఈ రోజు టీటీడీ వారు నిర్వహించడం జరిగిందండి. సర్వ భూపాల వాహనం ట్రయల్ రన్ శ్రీవారి రథసప్తమిలో వినియోగించే సర్వ భూపాల వాహనం పటిష్టతను పరిశీలించేందుకు గురువారం టీటీడీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారు విహరించే అన్ని వాహనాల్లో సర్వ భూపాల వాహనం ఎక్కువ బరువుగా ఉంటుంది. ఈ వాహన సేవలలో సమయంలో వాహన బేరర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఇదండి ఫిబ్రవరి 4వ తేదీ స్వామివారు తిరుమాడ వీధులలో విహరించే సర్వభూపాల వాహనం పటిష్టతను పరిశీలించేందుకు ఈ రోజు టీటీడీ వారు ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటి గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.